హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామ్రేడ్ వ్లాగ్స్. అయితే ఈరోజు మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఉన్నది కదా, అది మధ్యలో పెండింగ్ ఆగిపోయింది. సో అది మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నాం. ఒక కాంట్రాక్టర్ని మాట్లాడి పోయి అది స్టార్ట్ చేపిద్దామని చెప్పేసి అయితే పోతున్నా ఊరికి. సో మీరు వీడియోని మాత్రం కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. మనకు ఇల్లు ఎక్కడి వరకు కంప్లీట్ అయింది, అదేంటిది అనేది చూపిస్తా. ఇక్కడ నుంచి వెళ్ళి మన లాస్ట్ వచ్చేదాకా ఖర్చు బాగానే అయింది, ఒక 18-20 లక్షల దాకా వచ్చింది. మళ్ళీ సేమ్ అట్లనే ఇప్పటి నుంచి ఎంత ఖర్చు వస్తుందో, ఇంటీరియర్ డిజైన్ అవన్నీ చూద్దాం ఒకసారి. నేను ప్లాన్ డిజైన్ కూడా ఎట్లున్నదని చూపిస్తాను మీకు. మా ఊరు వచ్చేసి మనకు నియర్లీ 100 కిలోమీటర్లు వస్తుంది. 2.5 అవర్స్లో పోవచ్చు. రూట్ మంచిగా ఉన్నదో లేదో తెలియదు, నేను బాగా రోజులు అవుతుంది పోక కూడా. హైవే అయితే అయింది. సో చూద్దాం మనకు ఎంతసేపు పడుతుంది అనేది కూడా. మీరు మాత్రం వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇట్లా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా యూపీఆర్రి మంచి డిజైన్ అనేది కూడా చూస్తారు. మా ఇంటి విషయంలో అయితే మొత్తం చాలా మిస్టేక్స్ అయితే జరిగినాయి. అవి ఏంటి ఒక వీడియోలో కూడా చూపించిన నేను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. చాలా మిస్టేక్స్ జరిగినాయి అన్నట్టు. సో అట్లా మీరు వేయకండి. ఓకే, అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. నియర్లీ బెల్లంపల్లి అయితే దాటినా మొత్తానికి అయితే. సో ఇక్కడ నుంచి మనకు ఇంత కాదన్నా ఫస్ట్ అయితే కాకస్నగర్ దాకా చేరుకోవాలి. కాకస్నగర్లో మేస్త్రి వాళ్ళు ఉన్నారు. సో అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళని తీసుకుపోవడం, లేకపోతే వాళ్ళు ఎట్లా వస్తారో అన్నది తెలియదు. నియర్లీ మనకైతే గంట జర్నీ పడుతుంది కరెక్ట్గా. మనం ఇదే స్పీడ్లో కొట్టినామనంటే మనకు నియర్లీ 1 అవర్ జర్నీ కాకస్నగర్ పోవడం. అయితే రోడ్ మొత్తం హైవేనే కాకస్నగర్ దాకా. ఇక దాటిన తర్వాత ఎట్లున్నదని నాకు తెలియదు, ఎందుకంటే నేను పోక చాలా 6 మంత్స్ అవుతుంది. నియర్లీ 6 మంత్స్ నుంచి అయితే నేను మా ఊరు సైడే పోలే. సో ఆ రూట్ ఎట్లున్నదో అది నాకు తెలియదు. ఇక్కడ నుంచి అయితే కాకినాడ వరకు మంచి హైవే రోడ్ ఉన్నది. అయితే రీసెంట్గా బైక్ది కూడా కొన్ని వీడియోస్ పెట్టిన, అవి చాలామందికి ఓకే నచ్చినాయి అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే నా బైక్ వెనకాల టైర్ ఉన్నది కదా, ఆ టైర్ చేంజ్ చేసుడు అవుతుంది అనుకుంటా. ఆ టైర్ ఒక ప్లేస్లో పంచర్ అయి ఉన్నది, అదే ప్లేస్లో మళ్ళీ అవుతుంది. సో అయితే ట్యూబ్ అన్న వేయాలి, లేకపోతే టైర్ అన్న చేంజ్ చేయాలి. సో ఒకవేళ అది కూడా చేస్తే ఆ టైర్ కాస్ట్ ఎంత అయింది అని చెప్పేసి అది కూడా వీడియో పెడతా, మీరు చూడండి. అండ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మాక్సిమం నేనైతే నాకు వీలైనంత వరకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, నాకు టైం లేకపోయినా కూడా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. నాకు వీలైనంత వరకు నేను వీడియో తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటా. ఇక ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిందనంటే మా ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడ వరకు వర్క్ వచ్చిందో అని చేస్తా. ఇగో ఇది తాండూరు దగ్గర ఫారెస్ట్ కాడ ఎట్లా పెట్టిరో చూడండి. జాలీలు కట్టేసి బ్రిడ్జ్ పెట్టిర్రు. ఇది ఎందుకు వేసిర్రు అని అంటే, ఇప్పుడు మనకి ఎనిమల్స్ వస్తాయి కదా, అటు ఇటు దాటుతున్నప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి పెట్టిర్రు. మొత్తం జాలి కూడా కట్టిర్రు. రైట్ సైడ్ చూడండి ఎంత బాగా వేసిర్రో. ఇప్పుడు కింద నుంచి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఈ సిర్పూర్ కాడ దాకా వచ్చినాం. సిర్పూర్ ఫారెస్ట్ కాడ ఉన్నాం మనం. ఈ సిర్పూర్ ఫారెస్ట్ కాడ గేట్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ అయితే ఎప్పటి నుంచి అయితే లేదు అసలు. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో. అయితే మనం నియర్లీ కౌటాల వరకు వచ్చినాం. ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఇటుకల బట్టి ఉన్నది. సో ఇటుకలు తీసుకుందాం అని చెప్పేసి ఆగినాం అన్నట్టు. ఈ మ్యాక్స్ మనం దగ్గరికి అయితే వచ్చినట్టే మా ఊరికి. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు కౌటాలు చేరుకోవడానికి. అయితే ఇక్కడ ఈ ఇటుకలు ఉన్నాయి కదా, ఈ ఇటుకల గురించి మాట్లాడదామని చెప్పేసి అయితే వచ్చినాం. అంటే ఇది మన ఇల్లు కానీ కాదు, ఇది వేరే దానికి. అంటే ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది మాకు, ఆ టెంపుల్ కట్టిద్దామని అంటాడు మావాడే కట్టించిండు ఫస్ట్ మా డాడీ. అయితే అది మొత్తం కూలిపోయింది అన్నట్టు, ఆల్మోస్ట్ ఇక కూలిపోయినట్టే. సో మళ్ళీ ఇటుకలు మళ్ళీ రేకులు కొనుక్కొని అది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేపిద్దాం అనేసరికి సో మనం ఈ రేట్ మాట్లాడదామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. అది కాకుండా మనకు కాంపౌండ్ వాల్ కట్టడానికి కూడా ఇదే ఇటుక కావాలి బయట. సో దానికోసం కూడా తీసుకోవాలి. ఇది 2 పనులు అయిపోతాయి కదా అన్నట్టు. ఇటుకైతే మాట్లాడి వచ్చేసినాం. ఇక మా ఊరి దగ్గర కూడా వచ్చేసినాం. ఫస్ట్ అయితే కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఊర్లో ఉన్న టెంపుల్ని కూడా కన్స్ట్రక్షన్ చేపిద్దామని చెప్పేసి డాడ్ అన్నాడు. సో ఫస్ట్ కాంపౌండ్ వాల్ ఇల్లు గురించి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆ టెంపుల్ కూడా మంచిగా చేద్దామని చెప్పేసి చూస్తున్నాం. ఇప్పుడు అటు పోయి టెంపుల్ దగ్గర కూడా యూజ్ చేద్దామని చెప్పేసినాం. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు, మనం ఇల్లు దగ్గరికి వచ్చేసినాం. ఈ ఫస్ట్ ఇల్లు కాదు, సెకండ్ది. ఇగో ఇది మా ఇల్లు, సగం కన్స్ట్రక్షన్ అయింది. ఇటు సైడ్ది ఇది సగం కన్స్ట్రక్షన్ అయ్యి ఆగిపోయి ఉంది. ఇప్పుడు మేము వచ్చిన వరకు ఇప్పుడు మా ఇంటి పని ఎంత ఉన్నదని అంటే, ఇప్పుడు ఇదంతా ఈ చుట్టూ మొత్తం కాంపౌండ్ వాల్ వేపియాలి. మొత్తం అక్కడి నుంచి వెళ్ళి మెయిన్ గేటు
ఈ పైన ఎలివేషన్ డిజైన్, లోపల రూమ్లో సెల్ఫ్లు ఉన్నాయి, కబోర్డ్ సెల్ఫ్లు లోపల వేపియాలి. ఇక ఇక్కడ ఒక ఎలివేషన్ ఎక్స్టీరియర్ డిజైను ఇవన్నీ వేపియాలి. ఇదంతా ఒక మనం ఇప్పుడు కాంటాక్ట్ మాట్లాడాలన్నట్టు ఎంత అవుతుంది అనేది. నేనైతే ఈ డిజైన్ అని అనుకుంటున్నా. మా ఇంటికి అయితే సేమ్ ఇలానే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. అయితే మా వాళ్ళు వేసిన ఫస్ట్ ఫ్లాప్ విషయం ఏంటిదని అంటే వర్క్ మొత్తం కాకముందే డోర్స్ వేసారు. డోర్స్ ఒక రకంగా యూజే, ఎందుకనంటే మేము ఇక్కడ ఉండాం కాబట్టి. సో లాక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, సామాన్లు ఉంటాయి. మ్యాక్సిమం ఎన్ని వర్క్స్ ఉన్నాయని అంటే ఇక చుట్టూరు కాంపౌండ్ వాల్ వేపియాలి, లోపల కిచెన్ కొంచెం వర్క్ ఉంది, మన సెల్ఫ్లు వర్కులు ఉన్నాయి, పైన ఎక్స్టీరియర్ వర్క్ ఉంది, ఇంకేముంటాయి మామూలుగా ఇక చిన్న చిన్న వర్క్స్ అని ఉన్నాయి. ఇవన్నీ ఒకటేసారి మాట్లాడేయాలన్నట్టు. మాకు ఎక్కువ పైసలు అయినాయి అని అంటే ఇగో ఇక్కడనే ఏంటిది అని అంటే ఇది ఇంత హైట్ అయింది కదా, ఇది యాక్చువల్గా ఇంత హైట్ ఉండలే. ఒక 2 లక్షలు 2 లక్షలన్నర ఈ మట్టి ఓపేయడానికి అయింది అన్నట్టు. ఇక్కడ వరకు ఈడ వరకు మట్టి ఓపేయడానికే మాకు 2.5 లక్షలు ఖర్చు వచ్చింది. ఇంకెక్కువ వచ్చింది ఇంటికి, ఎందుకంటే లోపల ఓపించిన మట్టి ఇంటి లోపల ఉన్నప్పుడు ఇటు బయట ఓపించడం అయింది లాస్ట్కు. సో ఇది ఎక్కువ ఖర్చు వచ్చింది.